దేవుని బిడ్డలారా, ఈ దినము యేషయా 9:6 ధ్యానిద్దాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకమునకు దేవుడు కుమారునిగా వచ్చినాడు. కుమారుడు ఈ లోకమునకు అనుగ్రహింపబడేనని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఆయన ఎవరు అని మనం చూసినట్లయితే ఆయన రాజ్యభారం కలిగిన వాడు. అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, రాజ్యమును ఏలువాడునై ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మీద రాజ్యభారం ఉన్నదంటే ఆయన రాజ్యము చేయుచున్నాడని అర్థం. ఆశ్చర్యకరుడు, ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆలోచనకర్త. ఆయన వంటి ఆలోచన ఇంకెవరికి ఉండదు. ఆయన ఆలోచన ఎంతో గొప్పది, విలువైనది, మేలుకరమైనది, ఆశీర్వాదకరమైనది. బలవంతుడైన దేవుడు, ఆయన వంటి బలవంతుడు ఎవరున్నారు? ఆయనే బలమైన దేవుడు. ఆయన జయమిచ్చువాడు, ప్రతి యుద్ధములోనూ జయమును అనుగ్రహించువాడు. నిత్యుడగు తండ్రి, నిత్యమైన తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి. ఎందుకంటే ఆయన్నే సృష్టికర్త కాబట్టి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవాది దేవుడే మానవునిగా ఈ లోకమునకు వచ్చినాడని ఈ వాక్యము ద్వారా రుజువుపరచబడుచున్నది. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన దేవుడై ఉండి ఈ లోకమునకు వచ్చినాడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టినారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. అంటే స్వయముగా దేవుడు మానవ స్వరూపము ధరించి మానవుల నిమిత్తమై మానవులను పాప విమోచన కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చి పరిశుద్ధ జీవితం జీవించి కలవరి శిలువలో పాపాల ప్రాయశ్చిత్తం చేసి 3వ దినము దేవుని బిడ్డలారా మరణించి తిరిగి లేచినాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నమ్మిన యెడల విమోచన, రక్షణ, ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి పాపాల విమోచన కొరకు వచ్చిన దినము ఈ క్రిస్మస్ దినము. ఆయన నమ్మిన యెడల మనం విమోచింపబడి మనమును పరలోకము వెళ్తామని, పాప విమోచన ద్వారానే మోక్షానికి పోతామని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అట్టి రక్షణ అందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యం వింటున్న వారందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.